అయితే ఇంకొకటి ఈ కాలంలో మెయిన్లీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, ఆడపిల్లలు కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు పాపం. 10 years 11 years ఈ లోపలే మెచ్యూర్ స్టేజ్కి వచ్చాడు, మెచ్యూర్ అయిపోవడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి రీజన్స్ మేడం? దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అక్రాస్ ద వరల్డ్ మెనార్కీ అంటాం. మెనార్కీ అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ రావడం. ఆ మెనార్కీ అనేది ఏజ్ మెల్లగా తగ్గిపోతుంది. మనం ఒక 30-40 years బ్యాక్ చూసామనుకోండి, అప్పుడు అమ్మాయిలు 13 yearsకి 14 yearsకి 7th క్లాస్లో 8th క్లాస్లో అట్లా మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు అనమాట. 10 సంవత్సరాలు దాటంగానే ఇంకా మెచ్యూర్ అయిపోతున్నారు. ఆ 10 సంవత్సరాలు దాటంగానే ఇప్పుడు మనకి ఒకటి ఆలోచన ఉంటుంది, ఎందుకు ఇలాగ జరుగుతున్నది అంటే ఒక ఆప్టిమమ్ వెయిట్ అని ఒకటి ఉంటుందండి. ఆ ఆప్టిమమ్ వెయిట్ 40 kgs వాళ్ళు టచ్ అయ్యారనుకోండి. సో అండ్ ఆల్సో చుట్టుపక్కల ఎక్స్పోజర్ బాగా ఉన్నది. సో ఆల్ దీస్ హార్మోనల్ ఎక్స్పోజర్ అనమాట. అంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నది యంగ్స్టర్స్కి అన్నీ. సో దానివల్ల వాళ్ళ బ్రెయిన్ తొందరగా మెచ్యూర్ అవుతున్నది. బ్రెయిన్ ఈజ్ మెచ్యూరింగ్, బాడీ ఈజ్ మెచ్యూరింగ్. ఓకే. సో బాడీ వెయిట్ తొందరగా ఆప్టిమమ్ వెయిట్కి వచ్చేస్తుంది. అదే వాళ్ళు 34-38 kgs అట్లా ఉన్నారనుకోండి, ఇంకా టైం పడుతుంది వాళ్ళకి, మెల్లగా మెచ్యూర్ అవుతారు. సో వెయిట్ ఎక్కువైతుంది, హార్మోనల్ స్టిమ్యులేషన్ ఉంటుంది అనమాట బాడీకి. సపోజ్ యూ సీ ద టీవీస్, ఆ టీవీస్లో అన్ని రకరకాలు మనం చూసామనుకోండి, ఆ బాడీకి ఆ హార్మోన్స్కి స్టిమ్యులేషన్ దొరుకుతుంది. అంటే దీనికి మెయిన్ రీజన్ హీట్ అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది హీట్ వల్ల కాదమ్మా, ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వెయిట్. సో ద వెయిట్ గెయిన్ అండ్ ద ఎక్స్పోజర్ టు హార్మోన్స్, ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నది ఈ మధ్య. సో దానివల్ల తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తున్నది. సో ప్యూబర్టీ అనేది మన ముందు బేబీస్ అమ్మాయిలకి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఫస్ట్ అవుతుంది, దాన్ని టీలార్కి అంటారు. అది అయిన 2 yearsకి మనకు తెలుస్తుంది వాళ్ళు పెద్ద మనిషి అవుతారు. సో ఇది కూడా వాళ్ళు టెన్షన్ పడవలసిన అవసరం కాదు. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎర్లీ. ఓకే. అయితే ఇలా అవ్వకుండా ఉండడానికి ఏమన్నా మనం ప్రికాషన్స్ లాంటి ముందు జాగ్రత్తలు ఏమన్నా? ముందు జాగ్రత్త అంటే అమ్మా, అమ్మాయిలకి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. సో ఎక్స్పోజర్ ఎక్కడ మన ఇంటికి వచ్చేస్తున్నది. ఇంతకుముందు మనం రెస్టారెంట్కి పోయేవాళ్ళం అనమాట, సంవత్సరానికో 2-3 సార్లు అట్లా వెళ్ళేది. ఇప్పుడు రెస్టారెంటే మన ఇంటికి వచ్చేస్తున్నది. సో జస్ట్ మనం ఆర్డర్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి ఇంటికి. సో అంత ఈజీ అయిపోయింది. సో ఫస్ట్ ఫుడ్ మన ఇంటికి రావడం ఈజీ అయిపోయింది. అండ్ హోమ్ ఫుడ్ మనం తినడం తక్కువ అయిపోయింది. హోమ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ముఖ్యం. ఇప్పుడు మన హోల్ ప్రపంచాలలో అన్నిట్లో కూడా మనం చూస్తే ఇండియన్ హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. సో అది కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాగ తింటే, ఇలాంటి స్పైసెస్ తిన్నా, ఇలాంటిది కూరలు ఇలాగ వండుకొని తింటే ఎట్లా ఉంటుందని చెప్పేసి, దట్ ఈస్ హౌ. ఇఫ్ యూ వాంట్ టు స్టే హెల్దీ అంటే ఓన్లీ 2 things. ఒకటి ఏమంటే హోమ్ ఫుడ్ తినాలా, అండ్ సెకండ్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. సో ఇవి 2 చేస్తే హెల్దీగా ఉంటారు ఎవరైనా. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో, హోమ్ ఫుడ్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఈజీలీ అవైలబుల్. ఇంట్లోనే రెస్టారెంట్ తయారైపోతున్నది, హోమ్ ఫుడ్ తక్కువైతున్నది. తర్వాత చిరుతిండ్లు కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఎక్స్పోజ్ అనమాట, అమ్మాయిలు తినేస్తున్నారు. తర్వాత మనం ఏమనుకున్నాం, పెరిగే పిల్లలు కదా తినని అని మనం కూడా వదిలేస్తున్నాము. సో ఈ టైంలో మనం కనుక వాళ్ళని ఏదో ఒక వ్యాపకంలో మనం పెట్టగలిగితే, ఈ అమ్మాయి యొక్క అభిరుచి ఏంటి, తను పాట క్లాసా, సింగింగ్ అంటే, లేదా వాళ్ళు గేమ్స్లో వెళ్తారో రాణిస్తారో, లేదా ఏదైనా డాన్స్లో రాణిస్తారో, అది మనం గమనించి ఆ క్లాసులకి మనం పంపించాలి. ఎప్పుడు కనుక మిగతా పిల్లలతో అందరూ వాళ్ళు కలిసిమెలిసి చేస్తారో వాళ్ళకి కూడా ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. వాళ్ళకి స్టిమ్యులేషన్ అయ్యి మిగతా వాళ్ళు ఎలాగా హెల్దీ హ్యాబిట్స్లో ఉంటారు, వీళ్ళు కూడా హెల్దీ హ్యాబిట్స్లో ఉంటారు. సో పిల్లలకి మన మాట వింటం లేదు, మనం భయపడకూడదు. మనం చూస్తున్నామని చెప్పేసి మనం భయపడాలి. మనం చిరుతిండ్లు తింటా ఉన్నాం అనుకోండి, వాళ్ళు చిరుతిండ్లు తింటారు. సో మనం హోమ్ ఫుడ్ తినకుండా మనం బయట తింటున్నాం అనుకో, వాళ్ళు అదే చేస్తారు. సో ఇట్ ఈస్ మనము ఫస్ట్ హెల్దీ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవాలి. దెన్ ఆటోమేటిక్లీ మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెల్దీ హ్యాబిట్స్ వస్తుంది, అండ్ దే విల్ బీ హెల్దీ. ఓకే.